మహాభారత యుద్ధం యొక్క 10వ రోజు కౌరవ సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్ భీష్ముడి పతనాన్ని సూచిస్తుంది. అతను శిఖండిని కవచంగా ఉపయోగించి అర్జునుడు చివరకు నేలపైకి తీసుకువచ్చిన కీలక క్షణంలో బాణాలతో కొట్టబడ్డాడు. భీష్ముడు పాండవ దళాలపై విపరీతమైన విధ్వంసం సృష్టించిన తరువాత శిఖండిపై పోరాటాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాడు మరియు పాండవ సోదరుల సంయుక్త శక్తితో జయించబడ్డాడు. భీష్ముడు బాణాల మంచంపై పడుకుని మర్త్యలోకం నుండి బయలుదేరే శుభ సమయం కోసం ఎదురుచూస్తూ రెండు సైన్యాలకు తీవ్ర దుఃఖాన్ని కలిగించడంతో రోజు ముగిసింది. 10వ రోజు ముఖ్య సంఘటనలు. 1. పాండవుల నిర్ణయం. తమ తాత అయిన భీష్ముడి పతనం లేకుండా యుద్ధం ముగియదని పాండవులు గ్రహించారు. 2. శిఖండి పాత్ర. స్త్రీ లేదా స్త్రీగా ఉన్న వ్యక్తితో పోరాడకూడదని భీష్ముడు చేసిన ప్రతిజ్ఞను ఉపయోగించుకుని శిఖండిని కవచంగా ఉపయోగించాలని వారు నిర్ణయించుకున్నారు. 3. భీష్ముని ఉగ్రత. భీష్ముడు అపారమైన కోపంతో పోరాడాడు, వేలాది మంది పాండవ సైనికులు, ఏనుగులు మరియు గుర్రాలను వధించాడు. 4. అర్జునుడి జోక్యం. అర్జునుడు ముందు శిఖండితో భీష్ముడి వైపుకు వెళ్లాడు. అతను శిఖండికి మార్గం సుగమం చేసి ఆపై భీష్ముడిపై భీకర దాడిని ప్రారంభించాడు. 5. భీష్ముని పతనం. భీష్ముడు అర్జునుడి నుండి లెక్కలేనన్ని బాణాలతో గుచ్చబడ్డాడు, తద్వారా అతని రథం నుండి బాణాల మంచం మీద పడిపోయాడు. 6. భీష్ముని చివరి సలహా. అతని పతనం తరువాత భీష్ముడు ఒక యోధుని దిండు మరియు నీటిని అడిగాడు, దానిని అర్జునుడు అందించాడు, ఆపై తన చివరి సలహాను దుర్యోధనుడికి ఇచ్చాడు. మరియు 7. దుఃఖపు దినం. శక్తిమంతుడైన భీష్ముడి పతనానికి 10వ రోజు రెండు సైన్యాల్లో తీవ్ర దుఃఖం కలిగింది.